హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమాలు అనేవి ఈ మాసం అంతా కూడా జరుగుతూనే ఉంటాయి కదండి. ఆ కార్తీక మాస వనభోజన కార్యక్రమాల్లో భాగంగానే ఈ రోజు మనం వచ్చేసాం ఆర్యవైశ్య మిత్రమండలి సంఘం తరఫున ఇక్కడైతే కార్తీక వనభోజన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అయితే మనం ఈ రోజు వచ్చేసాం. ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే ఆర్యవైశ్య మిత్రమండలికి సంబంధించిన పెద్దవారు అండ్ ఇంకా ఆర్యవైశ్య వనితా లెజెండ్స్ అండ్ ఇంకా కోలాట బృందం కూడా ఎంతో మంది అయితే ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఎంతో ఆటపాటలతోటి ఎంతో హుషారుగా ఎంతో ఉత్సాహంతో అయితే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అందరూ పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడికి విచ్చేసిన ఆర్యవైశ్య సంఘం వారందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం పలకడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఈ కార్యక్రమానికి అయితే విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు, అసలు ఈ కార్తీక మాసంలో ఈ వనభోజన కార్యక్రమం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి అభివృద్ధి అనేది ఈ కార్యక్రమం అనేది చూస్తుంది, ఇంకా ఈ ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమంలో ఏ కార్యక్రమాలు ఉన్నాయి, ఏమేం చేస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా వాళ్ళందరిని అడిగి మనం తెలుసుకున్నాము. మేడం నమస్తే. మేడం మీ పేరు? నమస్తే అండి, నా పేరు లక్ష్మీ ప్రశాంతి. మీరు ఈ కార్తీక మాసంలో ఆర్యవైశ్య మిత్రమండలి సంఘం తరపున ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది కదండి. ఈ కార్యక్రమంలో మీరు ఏం చేస్తున్నారు? కార్తీక వనభోజనాల సందర్భంగా కార్తీక మాసం చివరి రోజు మన ఆర్యవైశ్య సోదరి మనందరి తరఫున అందరికీ ఆహ్వానం పలికి ఒక చోట వచ్చి అందరం చక్కగా ఇక్కడ శ్రీ శ్రీనివాస భజన మండలి కోలాటం సభ్యులచే కోలాట ప్రదర్శన మరియు చిన్నారులచే నృత్య ప్రదర్శన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేస్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన ఆర్యవైశ్య సోదరి మనందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. మేడం నమస్తే. మేడం మీ పేరు? సార్ జై వాసవి. నా పేరు హనుమాన్ శెట్టి కామాక్షి, వాసవి వనితా లెజెండ్స్ జోన్ చైర్మన్ కావలి. ఈ రోజు ఆర్యవైశ్య మిత్రమండలి సంఘం తరపున మీరందరూ ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది కదా. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు అవన్నీ చేస్తారు మేడం మీరు? ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య మరియు పాడ్యమి రెండు తిథులు కలిసిన సందర్భంగా మరియు ఉసిరి చెట్టు తులసి చెట్టుతో కూడిన వాసవి మాత సమక్షంలో ఈరోజు ఆర్యవైశ్య మిత్రమండలి ద్వారా కార్తీక మాసం వనభోజనాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో గేమ్స్, ఫన్నీ గేమ్స్, తర్వాత లక్కీ డిప్స్, తర్వాత కోలాటము, భరతనాట్యము, తదుపరి కార్యక్రమాలు భోజనాలు జరుగుతాయి, వనభోజనాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వెలుగొండ వెంకటేశ్వరరావు గారు మరియు చవల మురళీకృష్ణ, చవల రమేష్, కోట రమేష్ వీళ్ళందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో తిరువిధి ప్రసాద్ అన్న గారు మరియు కొందరు ఆర్యవైశ్య ప్రముఖులు కూడా పాల్గొనడం జరుగుతుంది. జై వాసవి. మామూలుగా కార్తీక మాసంలోనే ఈ వనభోజ కార్యక్రమాలు అనేవి ఎందుకు చేస్తూ ఉంటారు? కార్తీక మాసం అనేది హరిహరులకు ప్రీతిపదమైనది. ఉదయం పూట విష్ణుమూర్తికి ప్రీతిపాద్యం, శివుడికి సాయంత్రం పూట. ఈ దీపాలు వెలిగించడం అనేది కూడా ఒక ఆధ్యాత్మిక వేలో పోతే 10 మందికి దీపం ద్వారా దారిని చూపించడము ఒకటి. ఈ దీపాల కాంతి అంటే చీకటి అయిపోతుంది తొందరగా, మనకి చలికాలం స్టార్ట్ అవుతుంది. ఈ మాసంలో కొద్దిగా పగటి వేళ తక్కువ ఉంటుంది కాబట్టి ఒకప్పుడు పాత కాలంలో అనేది ఈ లైట్లు ఇవన్నీ లేవు కదా. అటువంటప్పుడు బాటసారులకు కానీ మనుషులకు కానీ ఏదైనా పురుగు పుట్రా కూడా ఈ వర్షాల వల్ల బయటకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీపావళి రోజు మనమంతా టపాకాయలు వాటన్నిటితోటి వాటన్నిటిని దూరంగా పారద్రోలుతామో దోమలు అటువంటి వ్యాధులు రాకుండా, అలాగే ఈ దీపాలు అనేది కూడా 10 మందికి దారి చూపించడం, బాటసారులకు కావచ్చు, ఇళ్లలో కావచ్చు, అన్నిటికీ ఒక దీపం వెలిగించడం అనేది, ఆకాశ దీపం అనేది పెడతారు ఎక్కువగా కార్తీక మాసంలో. శివాలయాల్లో, విష్ణాలయాల్లో అన్ని చోట్ల ఆకాశ దీపం పెట్టేది కూడా దూర ప్రయాణం చేసే బాటసారులకు, వాళ్ళకి అక్కడ ఒక దేవాలయం ఉంది, మనకు అక్కడ ఒక ఆసరా దొరుకుతుంది అనేది. వనభోజనాలు అనేది కూడా అందరూ సమిష్టిగా ఉండాలి, కుల మత భేదాలు ఏమీ లేకుండా, ఆస్తులు వాటి భేదం ఏమీ లేకుండా అందరూ కలిసి వనభోజనాలు చేయడం అనేది సంతోషంగా ఆనందంగా అందరూ కలిసి చేసుకునే కార్యక్రమమే ఈ వనభోజన మహోత్సవం. మీ వాసవి వనితా లెజెండ్స్ ఈ గ్రూప్ అనేది ఎప్పుడు ఏర్పడింది మేడం? 2022 మార్చి 6 స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం తోటి 3వ సంవత్సరము.
దీన్ని ప్రారంభించింది మొట్టమొదటిగా హనుమాల్ సిటీ కామాక్షి, అంటే నేను, ఇన్నమూరి హేమలత, అమరా విజయ ద్వారా స్టార్ట్ అయింది. నేను 2 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా చేశాను. ఇప్పుడు జోన్ చైర్మన్ గా చేస్తున్నాను. నెక్స్ట్ 2025 కి ప్రెసిడెంట్ గా దుగ్గిశెట్టి హేమలత, భవనాసి సువర్ణ, గీతా లక్ష్మి కూడా వస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళా జెంట్స్ క్లబ్ కూడా ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము. వీటన్నిటికీ కారణం ఎందుకు ఒక క్లబ్ అనేది అంటే, మా వాసవి క్లబ్ ముఖ్య ఉద్దేశము స్నేహము, సేవ, లీడర్షిప్. ఈ మూడిటిని పెంపొందించుకోవడానికి, మాలో యూనిటీని ఎక్కువ చేసుకోవడానికే మేము ఈ క్లబ్ను పెట్టడము, అందరం ఒక యూనిటీగా చేసుకోవడము, ఐక్యతతో ఉండాలన్న కోరికతోటి ఈ క్లబ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకా కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. ఈ కార్తీక మాసం వనభోజనాలకి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మీ పేరు? దుగ్గిశెట్టి హేమలత. మేడం, ఈ కార్తీక మాసంలో అంటే ఈ సంవత్సరమే చేస్తున్నారా లేదా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నారా ఈ కార్యక్రమం అనేది, ఈ కార్తీక వనభోజన కార్యక్రమం అనేది? వనభోజనాలు అనేది ప్రతి సంవత్సరం జరుగుద్దండి. కృష్ణాలయం మామూలుగా కార్తీక మాసంలో చాలా ముఖ్యము. అందుకని చెప్పి మామూలుగా అందరూ కంపల్సరీ వనభోజనాలకి అనే దానికి ఇలా జరిగినా లేదా రోజు గుళ్ళకి కూడా విరివిగా జనాలు రావడము, మహిళలందరూ పాల్గొని వనభోజనాలు అన్నట్టు గ్రూపులుగా రావడము, భోజనాలు చేసుకుని వెళ్ళేవాళ్ళు. విష్ణుమూర్తికి ఇది ప్రీతికరమైంది. ఈసారి ఈ ప్రోగ్రామ్ ఇంకా కొంచెం మామూలుగా ఆర్యవైశ్య సభ్యులు మామూలుగా దీన్ని కొంచెం పెంచుదామని చేవల మురళీకృష్ణ గారు వాళ్ళందరూ దీన్ని ప్రోగ్రామ్ కోలాటము అవన్నీ కూడా పెట్టారు. దీని అందరిలో మేము పాల్గొనడం మాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మేడం, ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మేడం ఇక్కడ? ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయండి. కోలాటం కానీ, మళ్ళీ లేడీస్ కి సంబంధించిన గేమ్స్ A to Z అన్ని జరుగుతాయి. ఫుల్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే అంటే ఈ రోజు కార్యక్రమం అదేనండి. అందరూ కలిసి వనభోజనాల అన్నట్టు మాటే గానీ అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసి కట్టుగా అన్ని పనులు చేసుకోవాలి అన్న ఒక్క దానికే ఈ రోజు కార్తీక మాసం వనభోజనాలు అనే కార్యక్రమం పెట్టుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మామూలుగా కార్తీక మాసంలో అంటే చాలా నిష్టగా ఉంటారు కదా మేడం. ఈ నిష్టగా ఉన్న ఈ మాసంలో ఈ కార్తీక వనభోజనాలు అనేది పెట్టుకోవడం చాలా మంచిది అని చెప్పంటారు. అది కాకుండా ఉసిరి చెట్టు కింద పెట్టుకోవడం, ఇంకా వేప చెట్టు కింద పెట్టుకోవడం చాలా మంచిది అంటారు కదా. ఏ చెట్టు కింద పెడితే ఇంకా శ్రేష్టం అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఉసిరి చెట్టు కింద పెడితే చాలా శ్రేష్టము. ఎందుకంటే శ్రీ విష్ణుమూర్తికి ఉసిరి చెట్టు అంటే చాలా ఇష్టము. అందుకని ఆ చెట్టు కింద అందరూ కలిసి వనభోజనాలు పూర్వకాలం నుంచి ఇది వస్తున్న పద్ధతి. దీన్ని మనం ఇప్పుడు అందరూ కలిసి చేసుకుంటున్నాము. దీన్ని వనభోజనాలుగా దేవాలయంలో ఉసిరి దీపంతో ఒత్తులు వెలిగించుకొని అందరూ కలిసి తినడం వల్ల ఆరోగ్యము, సాంప్రదాయం ప్రకారం కూడా ఇది చాలా శ్రేష్టమైనది. అందువల్లనే మా ఉసిరి చెట్టు కింద కార్తీక వనభోజనం అనేది చేస్తే చాలా మంచిది. కానీ ఇక్కడ మన పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఇప్పుడు వృక్షాలన్నీ తగ్గిపోయినాయి కాబట్టి ఆ ఉసిరి కొమ్మ అయినా సరే పెట్టుకొని కార్తీక వనభోజనం చేయడం అనేది చాలా మంచిదని చెప్తారు. అదే విధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఉసిరి కొమ్మ కానీ, తులసి చెట్టు కానీ, ఇంకా వేప చెట్టు కానీ ఇలాంటి చెట్ల అన్నిటి నీడన కూడా తింటే చాలా మంచిది, ఆ గాలి పీలిస్తే చాలా మంచిది అని చెప్పి కూడా మన పూర్వీకులు చాలా మంది చెప్పుకున్నారు. అదే విధంగా మనతో కొంతమంది ఇక్కడ వాసవి వంట లెజెండ్స్ బృందం తరపున మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము. మేడం నమస్తే. మీ పేరు? మేడం సువర్ణ. మేడం, ఈ కార్తీక మాసానికి సంబంధించిన విశిష్టత ఏంటో మాతో చెప్పండి మేడం. కార్తీక మాసంలో తులసి చెట్టు దగ్గర దీపాలు అవి వెలిగించుకుంటాము. అవి అక్కడ వెలిగించుకోవటం వల్ల ఆ చెట్టు కింద ఉసిరి చెట్టు నుంచి మనం ఆ గాలిని వాటిని పీలుస్తామని, వాటి వల్ల మనకి విటమిన్స్ ఏర్పడతాయని అలా దాని కింద వెలిగించుకోవాలంటారు సైన్స్ పరంగా. అయితే విష్ణుమూర్తి అందులో ఉంటారని అక్కడ వెలిగించడం వల్ల భగవంతుడికి మంచిది అని మనం అక్కడ వెలిగించుకుంటుంటాము. ఈ ఆర్యవైశ్య మిత్ర మండలి తరపున ఈ సంవత్సరమే చేస్తారా లేదా వచ్చే సంవత్సరాల్లో కూడా ఈ కార్యక్రమం అనేది అభివృద్ధి చెందడం జరుగుతుందా? ఈ సంవత్సరం పెట్టారు ఇలాగా, ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా బాగా అందరం చేసి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలా చేయాలని కూడా అనుకుంటున్నాం. ఆర్యవైశ్య మిత్ర మండలి కమిటీ తరపున ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది కదా, ఈ కార్యక్రమంలో ఏ కార్యక్రమాలు జరుగుతాయి? ఫ్యూచర్ లో ఇంకేదన్నా అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదా ఇంకెవరికైనా హెల్ప్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా జరుగుతాయా? ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరుగుతాయి. ఇక్కడ వనభోజనాల కార్యక్రమం జరిగింది ఇప్పుడు వాళ్ళకి. కాళకృష్ణారెడ్డి గారు చాలా చాలా బాగా చేస్తా ఉన్నారు. ఈ కార్తీక మాసం శివకేశవులకి ప్రీతికరమైంది, అందుకని దీపాలకి అన్నిటికీ ఇంపార్టెంట్ ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
చూశారు కదండి, ఇక్కడైతే చాలా కోలాహలంగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడింది ఎవరితో అంటే వాసవి వనిత లెజెండ్స్ తోటి అయితే మనం మాట్లాడాము. ఇప్పుడు ఆ బృందం తరపున అయితే కూడా కోలాట బృందం కూడా మనతో ఉంది. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. ఇక్కడైతే చాలా కోలాహలం చేసేస్తూ ఉన్నారు వాళ్ళైతే. అసలు కోలాటం అంటేనే కోలాహలం అన్నమాట. వాళ్ళని అడిగి కూడా వాళ్ళ మాటల్లో కూడా ఈ కార్తీక మాస వనభోజనాలకు సంబంధించిన విశిష్టత అండ్ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏమేంటి అవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మేడం నమస్తే. మేడం మీ పేరు? మేడం నా పేరు ఉమావాణి. మేడం ఈ కార్యక్రమంలో అయితే చాలా కోలాహలం చేస్తూ ఉన్నారు. ఈ కోలాటం తోటి అయితే ఈ కోలాటం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రారంభించారు మేడం? నేను 18 సంవత్సరాల నుంచి ప్రారంభం చేశాను. 18 సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. అది చాలా గ్రేట్ అండి. ఈ కోలాటానికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ లో మీరు ఏ సాంగ్స్ చేస్తున్నారు? దాదాపు ఎన్ని సాంగ్స్ వరకు చేయొచ్చు? అంటే 200 పైనే ఉంటుంది. ఇంకా చేస్తానే ఉంటారు, నేర్చుకుంటానే ఉంటాము. మాకు విద్యకి అంటే అంతం ఉండదు. ఇది మాకు ఆ స్వామి అనుగ్రహం ఉన్నంత వరకు కొనసాగిస్తానే ఉంటాము. ఈ చేసినందుకు మాకు ప్రశాంతత వస్తుంది. ఆ దేవుడి మీద నిమగ్నం తెలియకుండానే వెళ్ళిపోతుంది. అందుకు మాకు ఈ అదృష్టం, మాకు ఈ అవకాశం చేజార్చుకోకుండా చేయాలని మా సంకల్పం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మామూలుగా మహిళలు అంటే ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, అట్లానే చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళంటే అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ఇప్పుడు ఆ రంగంలో ఒక రంగమైన కోలాటం కూడా ఒక రంగం అనే మనం చెప్పుకోవచ్చు. ఒక కళల్లో కూడా ఇది ఒక కళ. నూతనంగా వస్తున్న కాలంలో ఎక్సర్సైజ్ అనేది కూడా తగ్గిపోతూ ఉంది. ఈ కోలాటం వల్ల కూడా ఆడవాళ్ళలో ఎక్సర్సైజ్ అనేది బాగా జరిగి కూడా వాళ్ళ హెల్త్ అనేది కూడా చాలా బాగుంటూ ఉంటుంది. ఈ బృందంలో ఉన్న కొంతమందిని అయితే అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మీ పేరు? సులోచన. మేడం ఈ కోలాటంలోకి వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ఈ కోలాటంలోకి వచ్చిన తర్వాత మనకంటూ కొంతమంది స్నేహితులు అనేది ఏర్పడతారు. ఒక టీం అనేది మన వెంట ఉంది అన్న ఫీలింగ్ అనేది వస్తుంది. ఈ కోలాటం మన ప్రాక్టీస్ చేయడం వల్ల లేదంటే ప్రదర్శనలు ఇవ్వడం వల్ల మన హెల్త్ కి బాగుంటుంది. బాడీ ఎక్సర్సైజ్ లాగా పనికొస్తుంది. ప్లస్ మనకి దేవుడి కార్యాలప్పుడు మనం దేవుడికి మనకి తెలిసిన సేవలాగా దీన్ని చేయగలుగుతాము. అది కాకుండా ఈ కోలాటం అంటే ఎక్కువ మొత్తం వరకు దేవుడి సాంగ్స్ ఉంటూ ఉంటాయి కదా మేడం. ఆ దేవుడి సాంగ్స్ కూడా మనం స్వామిని తలుచుకుంటూ కూడా తన్మయత్వంలో డాన్స్ చేస్తూ ఉంటాం కదా. అది చాలా మనసుకి హాయిగా అనిపిస్తుంది. అలాంటి హాయి మీకు ఎప్పుడైనా కలిగిందా? నా పేరు విజయలక్ష్మి మేడం. మా మేడం వచ్చి ఉమా మేడము. మేము హరే శ్రీనివాస స్టార్ట్ చేసి ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము మా సభ్యులం అందరం కూడా కలిసిమెలిసి బాగుంటాము. మేము ప్రతి సేవకి వెళ్తాము, దేవుడి సన్నిధిలో చేస్తాము. ఇప్పుడు చిన్న పిల్లలతో అయితేమి మాకైతేమి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేడం. మేము అంటే పెద్దవాళ్లే కాకుండా చాలా చిన్న పిల్లలతో కూడా ఈ కోలాటం అనేది చేపిస్తారా మేడం? అవునండి, చాలా చిన్న పిల్లలతో కూడా కోలాటం, భరతనాట్యం కూడా నేర్పిస్తారు. నేను గత 1.5-2 సంవత్సరాల నుంచి కూడా ఈ కోలాట బృందంలో ఉన్నాను. పలు కార్యక్రమాలు చేశాము. ఎప్పుడు చేసినా కూడా ఫస్ట్ టైం చేస్తున్నట్టు ఆ తన్మయత్వ భావంతో చేస్తూ ఉంటాము. చాలా ఆనందాన్ని ఇస్తుంది ఆ టైంలో అలా చేసేటప్పుడు. ప్రతి ఒక్క ఈ కార్తీక మాసంలో ఈ వనభోజన కార్యక్రమాలు అనేవి జరుగుతుంది. అది కాకుండా ఆర్యవైశ్య మిత్ర మండలి కమిటీ తరఫున కూడా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది కదా మేడం. ఇప్పుడు మీరు ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉన్నారు, మీ ఆనందం అనేది మీ మాటల్లో చెప్పండి. ఈ విధంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా అందరినీ సమీకరించి ఈ విధంగా కార్తీక మాసంలో ఇట్లా వనభోజనాలు అనేవి చేసినప్పుడు అందరూ కలుస్తారు కాబట్టి వాళ్ళలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి అందరికీ ఆనందంగా ఉంటుంది. ఇది మన ప్రాచీన పద్ధతులన్నీ మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవి కాబట్టి ఈ విధంగా కలవడం మా అందరికి చాలా చాలా ఆనందము. అలానే మాకు కోలాటానికి కూడా అవకాశం ఇచ్చారు. అలాగనే మా మేడం గారి భరతనాట్యం వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. మామూలుగా శ్రీ అంటేనే ఒక మహాశక్తి అండి. అలాంటి శక్తులందరూ కూడా ఇక్కడ చేరి ప్రతి ఒక్కరిని కూడా అలరించడానికి అయితే రెడీ అయిపోయారు. మనం కూడా ఈ కోలాహలంలో ఉన్న కోలాటాన్ని కూడా మనం అందరం కూడా చూసి మనం కూడా ఎంజాయ్ చేద్దాము. ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ ఆర్యవైశ్య మిత్ర మండలి కమిటీకి సంబంధించిన పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ రెడీ కూడా తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో. అసలు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, ఈ సంవత్సరమే పెట్టారా, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉంటారా, ఈ కార్తీక మాస వనభోజనాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆర్యవైశ్య మిత్ర మండలికి సంబంధించిన కమిటీ సభ్యులు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. వాళ్ళని అడిగి కూడా ఎన్నో విషయాలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీ పేరు?
నా పేరు మురళీకృష్ణ, ఆర్యవైశ్య మిత్ర మండలి కావలి. ఈరోజు ఆర్యవైశ్య మిత్ర మండలి ఆహ్వానం మేరకు కావలపట్నంలో ఉన్న ఆర్యవైశ్య సోదరమణులందరూ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఆర్యవైశ్య మిత్ర మండలి తరఫున ఘనంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ ఆర్యవైశ్య మిత్ర మండలి అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా మా మిత్రులను కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ ఆర్యవైశ్య మిత్ర మండలి తరఫున మాకు భగవంతుడు ఒక ఫస్ట్ దైవ కార్యక్రమం చేసే అవకాశం కలిగించారు. కాబట్టి భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి కావలపట్నంలో ఉన్న ఆర్యవైశ్య ప్రముఖుల పెద్దలందరి యొక్క ఆశీస్సులతోటి ఈ దైవ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య మిత్ర మండలి తరఫున మేము మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక నుంచి మా ఆర్యవైశ్య మిత్ర మండలి తరఫున సేవా కార్యక్రమాలు, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ మాకున్న పరిధిలో మేము మిత్రులు అందరం కూడా కలిసి చక్కగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావించాము. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరికి కూడా ఆర్యవైశ్య మిత్ర మండలి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. సార్, దాదాపు ఈ ఆర్యవైశ్య మిత్ర మండలికి సంబంధించిన కమిటీ సభ్యులందరూ ఉన్నారు కదా, దాదాపు ఎంత మంది వరకు ఈ కార్యక్రమానికి విచ్చేయొచ్చు? జై వాసవి మాత. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు మన కావలి ఆర్యవైశ్య మిత్రులందరికీ వనభోజనాలు ఏర్పాటు చేశాము. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా రావాలనుకున్నారు, పిలిచాము. కానీ ఆయన అనివార్య కారణం వల్ల హైదరాబాద్ పోవడం వల్ల రావలేదు. ఇప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మేము అనుకోకుండానే చేసాము. చాలా దిగ్విజయంగా అందరూ వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. దాదాపు 600 మంది పైనే ఎక్స్పెక్ట్ చేశాము, ఇంకా ఎక్కువ వస్తున్నారు. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ కార్తీక మాసానికి సంబంధించి ఆర్యవైశ్య మిత్ర మండలి కమిటీ తరపున అయితే ఇక్కడ కార్తీక మాస వనభోజ కార్యక్రమం అనేది జరుగుతుంది కదా, అసలు ఈ కార్యక్రమం అనేది ఈ సంవత్సరమే చేస్తున్నారా, ఇంకా వచ్చే సంవత్సరాలలో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుందంటారా? జై వాసవి మాత. ఈ రోజున కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో కూడా ఈ వనభోజన కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి కొంతమంది యూత్ మిత్ర మండలి ఏర్పడి ఈ రోజు ఉన్నాము. కార్తీక మాసంలో అందరూ కూడా కలిసి సమిష్టిగా ఏదైనా ఒక ఉసురుకు చెట్టు దగ్గర కూర్చొని అందరూ కూడా ఈ నెల రోజుల పాటు పూజా కార్యక్రమాలు, దీపారాధన చేస్తారు. కానీ చివరి రోజున ఈ అమావాస్య వస్తుంది. అమావాస్య రోజు చివరి రోజు అవుతుంది కార్తీక మాసానికి. అందరూ కూడా మరి సముద్రంలో కావచ్చు, మరి చెరువుల్లో కావచ్చు, బాయిల్లో కావచ్చు, మరి కోనేరులో కావచ్చు, ఈ చివరి రోజున కార్తీక దీపాలు వదిలేసి రోజు ఇంట్లో పెట్టే దీపాన్ని ఇంక నుంచి దీపాలు పెట్టకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోద్ది అనమాట. అందువల్ల ఈ రోజున వనభోజనాలు పెట్టుకోవాలి, ఇలా అందరం కూడా సమిష్టిగా ఒక దిక్క కలవాలి అని చెప్పి ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు కమిటీ వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. మాకు కూడా ఇక్కడికి వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ వాసవి వనితా లెజెండ్స్, అదేవిధంగా భజన మండలి వారు, ఇంకా అందరూ చాలా గ్రూప్స్ గా వాళ్ళు వచ్చేసి చిన్నపిల్లల చేత భరతనాట్యం కానీ అలా ఎన్ని వాళ్ళకి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ సంతోషంగా వాళ్ళందరూ చేసిన మహిళా మండలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి ఇది వరకు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా జరుగున్నాయా సార్? ఆర్యవైశ్యులకు సంబంధించి ఇంతకుముందు కార్తీక వనభోజనాలు లాంటి కార్యక్రమం జరగలేదండి. అందువల్ల ఆర్యవైశ్య మిత్ర మండలి తరఫున మొట్టమొదటిసారిగా ఈ రోజు కృష్ణాలయం దేవస్థాన ప్రాంగణం నందు మొట్టమొదటిసారిగా కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేద్దాం అనుకున్నాము. కానీ వర్షం వల్ల, వాతావరణం అనుకూలించడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాం అన్నమాట. ఈ ప్రోగ్రాం మొట్టమొదటిసారిగా ఆర్యవైశ్యుల తరఫున మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మాకు కావల్లో ఉండే ఆర్యవైశ్య ప్రముఖులందరూ, మిత్రులు అందరూ చాలా సహకరించారు, అన్ని విధాలా సహకరించారు అనమాట. ఇక ముందు కూడా ఇదే విధంగా చాలా మంచి కార్యక్రమాలు కానీ, మంచి ప్రోగ్రామ్స్ కానీ, ప్రజలకి సేవ చేసేలాంటి సేవా కార్యక్రమాలు కానీ, ఇట్లాంటి డివోషనల్ కార్యక్రమాలు కానీ ముందు చాలా చేయాలనుకుంటున్నాము. మా ఆర్యవైశ్య పెద్దలు, మిత్రులు అందరూ ఆశీస్సులతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందు చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్కరూ వచ్చి మాకు అందరికి సపోర్ట్ గాను నిలుస్తున్నారు. అందరికి పేరున ధన్యవాదాలు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము. ఆర్యవైశ్య మిత్రమండలి కమిటీ తరపున కూడా ఇక్కడ సభ్యులందరూ మనతో ఉన్నారు కదా, వాళ్ళతో కొంతమందితో మనం మాట్లాడము. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ఒక విశిష్టత ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? రమేష్ చంద్ర చవల. సార్, ఈ కార్తీక మాస వనభోజన కార్యక్రమం అనేది చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆర్యవైశ్య సోదర సోదరులందరికీ ముందుగా కార్తీక మాస వనభోజనాలకు ఆహ్వానం పలుకుతూ ఈరోజు అన్ని కులాల్లో చేసుకుంటున్నారు. మన ఆర్యవైశ్య తరపున మనం చేయాలని ఒక ఉద్దేశంతో వేరే వేరే ఆలోచనలు లేకుండా ఒక మిత్రమండలిగా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆర్యవైశ్య మిత్రమండలి తరఫున ఇంకా రాబోయే రోజుల్లో మా మిత్రమండలి తరఫున ఇంకా సేవా కార్యక్రమాలు అన్నిటికీ మా సహాయ సహకారాలు ఉంటాయని మన కావాలి ఆర్యవైశ్య సోదర సోదరులందరికీ, మిత్రులందరికీ, అందరికి కూడా, పెద్దవారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయాల్సింది కోరుతున్నాం. మేడం నమస్తే. మేడం జై వాసవి. ఈ కార్యక్రమానికి సంబంధించి మీ అందరినీ కూడా ఎవరు ఆహ్వానించారు మేడం? కావలిపట్నంలోని ఆర్యవైశ్య మిత్రమండలి వాయిగండ్ల వెంకటేశ్వర్లు గారు, చవల మురళీకృష్ణ, చవల రమేష్ చంద్ర, కోట రమేష్ గారు, వీరు వాసయోనిత లెజెండ్ సభ్యులను మరియు శ్రీనివాస భజన మండలి కోలాట సభ్యులను ఆహ్వానించడం జరిగింది. దాని తరఫున మేము చిన్నారులతోటి భరతనాట్యము మరియు కోలాటము, తర్వాత ఫన్నీ గేమ్స్, మహిళలతోటి అందరితోటి ఫన్నీ గేమ్స్, అన్ని లక్కీ డిప్పులు అవి తీస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆర్యవైశ్య మిత్రమండలి సభ్యులకు శుభాకాంక్షలు, ధన్యవాదములు. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు అనేవి ఉంటాయా మేడం? గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుమానాలు ఉంటాయి. అన్ని కూడా ఆర్యవైశ్య మిత్రమండలి వారి చేత ఇవ్వడం జరుగుతుంది. వాసయోనిత లెజెండ్స్ ద్వారా కొన్ని లక్కీ డిప్ కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే ఏ విధమైన లక్కీ డిప్ కూపన్స్ మేడం? అంటే మేము ఒక క్విజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తర్వాత ఫన్నీ గేమ్స్ ఉన్నాయి. ఇంకా లక్కీ డిప్ అనేది వాసవి శివగంగా ట్రస్ట్ ద్వారా వారణాసి, తర్వాత తిరుపతి, అరుణాచల్ లో ఉన్న సత్రాలలో ఫ్రీ వసతి, ఒక రోజు భోజనము అన్ని ఫ్రీ ఇస్తారు. ఈ సంవత్సరం రోజుల్లో ఏదో ఒక రోజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి నలుగురు వెళ్ళినా సరే రూమ్ ఇస్తారు, భోజనం అన్ని ఏర్పాట్లు వాళ్లే చూస్తారు. ఆ లక్కీ డిప్ లో అవి కూపన్స్ ఒక 10 ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడైతే మనతోటి రాష్ట్ర ఆర్యవైశ్య సెక్రటరీ అయితే మనతో ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మీ పూర్తి పేరేంటి సార్? కటవర్తి వాసు అమ్మ. సార్, ఈ ఆర్యవైశ్య మిత్రమండలికి సంబంధించిన కార్తీక వనభోజన కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది కదా, దానికి ముఖ్య అతిథిగా అయితే మీరు వచ్చినారు ఇక్కడికి. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటి సార్? మా కార్తీక మాస సందర్భంగా ఆర్యవైశ్య వనభోజనాలు పెట్టుకుంటే అందరూ కలిసి ఒక దగ్గర చేసి వాట్ ఈజ్ వాట్ మనందరం ఒకటేగా ఉన్నాము అని చెప్పుకునే దానికి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆర్యవైశ్య మిత్ర మండలి కార్యనిర్వాహకులకు వాళ్ళందరికీ నేను అభినందన తెలుపుతున్నానమ్మా. వచ్చిన మా వాసవి మహిళలందరికీ, అలాగే వచ్చిన వారందరికీ, కార్తీక వనభోజనాలకు అందరికి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. మామూలుగా ఇప్పుడు పేరు చూస్తేనే మనం ఆర్యవైశ్య మిత్ర మండలి అని చెప్పి పేరు అనేది చూసినాం కదా. మిత్రులు అంటేనే స్నేహితులు, మామూలుగా మనకి స్నేహితులు అంటేనే అసలు ఆనందాలకి, ఆప్యాయతలకి, బంధాలకి కూడా మారు పేరు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అయితే చాలా మంది కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మిత్రులు అని అలాగే ఇక్కడ అయితే మనకి చూస్తూ ఉన్నారు. ఎవరెవరు మీ మిత్రులందరూ ఎవరెవరు విచ్చేస్తున్నారు సార్ ఈ కార్యక్రమానికి? ఆర్యవైశ్య మిత్రులందరూ వచ్చేస్తున్నారమ్మా. ఇక్కడ ధనిక, పేద, మధ్య తరగతి, లో తరగతి, హై తరగతి అని అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నదే ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.